లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని రాజ్యంలో అందరూ చేరాలని ఆశపడుతూ ఉంటారు. క్రైస్తవులుగా ఉన్నవారు ప్రత్యేకంగా దేవుని రాజ్యంలో ఉండాలని కోరిక కలిగి ఉంటారు. और मसीह लोग प्रत्येक रूप में परमेश्वर के राज्य में प्रवेश करने का वो आशा के साथ रहते हैं. క్రైస్తవులు కాని వారు అనుకుంటారు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారని. और जो मसीह लोग नहीं है वो ऐसा सोचते हैं कि मेरे मृत्यु होने के बाद हम लोग स्वर्ग राज्य जाएंगे. చనిపోయిన వారు పరలోకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు. वो लोग ये ऐसा सोचते हैं जो लोग मर चुके हैं वो लोग स्वर्ग राज्य जाते हैं. కానీ క్రైస్తవులకు लेकिन मसीह लोगों ఇది को కొంచెం భిన్నమైనటువంటిది. ये जो है एक कुछ भिन्न प्रकार का है. అది పరలోక రాజ్యంలో చేరాలనే ఒక కోరిక, वो स्वर्ग राज्य में प्रवेश करने की एक इच्छा, దానికోసం ఒక ప్రయాసం ఉంటుంది. और उसके लिए एक प्रयास. ఆ ప్రయాసము वो प्रयास జీవిత కాలం ఉంటుంది. वो पूरा जीवन भर तक रहता है. క్రైస్తవులలో కూడా और मसीह लोगों में కొంతమంది ఇలాగ అనుకుంటారు, कुछ लोग ऐसा सोचते हैं నేను బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. कि मैंने अगर बपतिस्मा लिया है तो स्वर्ग राज्य चले जाऊंगा. కొందరు ఇలాగ అనుకుంటారు, कुछ लोग ऐसा सोचते हैं నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను గనుక పరలోకానికి వెళ్ళిపోతాను. मैंने मसीह के परिवार में जन्म लिया है इसलिए मैं स्वर्ग राज्य चले నేను जाऊंगा. బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నా, గుడికి వస్తున్నా గనుక పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. मैं बाइबल पढ़ रहा हूँ, प्रार्थना कर रहा हूँ, कलीसिया में आ रहा हूँ इसलिए मैं स्वर्ग राज्य जा रहा हूँ. కానీ అందరి విచారాలు భిన్న భిన్నముగా ఉన్నాయి. लेकिन हर एक लोगों का जो विचार है वो अलग अलग है. బైబిల్ ఏమని తెలియపరుస్తుంది? बाइबल हमें కొన్ని क्या बताता है? ఉదాహరణలతోటి మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. कुछ उदाहरण के साथ हम लोग वचन का ध्यान करेंगे. న్యాయాధిపతుల గ్రంథములో न्यायों के ग्रंथ में 11వ అధ్యాయములో उसका 11वां अध्याय ఒక అమ్మాయి కనిపిస్తుంది. एक अध्याय में एक बहन दिखाई पड़ती है. ఒక అమ్మాయి లड़की, एक लड़की दिखाई पड़ती है ఆమె ఒక కన్యకై ఉన్నది. और वो एक కన్యాతి. कन्या है. ఓకే, ఆమె ఒక కన్యకై ఉన్నది. और वो एक कन्या है ఆమె తండ్రి పేరు యెఫ్తా. और उनके पिता का नाम इफ्ता है. ఆమె తండ్రి పేరు యెఫ్తా. और पिता का नाम यफ्ता है. ఈ అమ్మాయి పేరు రాయలేదు. ये कन्या का नाम नहीं लिखा है. ఈ అమ్మాయి పేరు రాయలేదు. ये लड़की का नाम नहीं लिखा है. తన తండ్రి పేరు మాత్రమే రాశారు. उनके पिता का नाम ही वहां पर लिखा है. అయితే इसलिए ఈ కథలో ఇద్దరు ప్రాముఖ్యంగా ఉన్నారు. और इस कहानी में दो लोग प्रमुख दिखाई पड़ते हैं. ఒకటి యెఫ్తా, एक इफ्ता, రెండు ఆయన కుమార్తె. दूसरा उसकी बेटी. యెఫ్తా అనే ఒక వ్యక్తి इफ्ता नाम का वो व्यक्ति ఆయన గిలాదు దేశంలోకి వెళ్ళాడు. वो गिलाद देश में गए. అక్కడ టోబ్ అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. वहां पर तोब नाम का एक जगह था. ఆ ప్రదేశంలో उस प्रदेश में అందరూ కూడా అల్లరి చిల్లరగా ఉండేవో ప్రజలు ఉన్నారు. और सब लोग अपने प्रकार से ऐसा वैसा रहने वाले लोग थे. అందుకు చిల్లర చిల్లర పనులు చేసేవాళ్ళు. मतलब ये वो कुछ भी काम करते रहते थे. ఓకే, వారికి హిందీలో ఏమన్నా అంటే నికమ్మే అని రాస్తున్నది వాళ్ళకి. और हिंदी में ऐसे निकम्मे करके लिखा है. ఓకే రైట్, అన్వర్తీ పీపుల్ అని చెప్పి అనొచ్చు ఇంగ్లీష్ లో. और इंग्लिश में भी ऐसा अनवर्दी पीपल करके कहा जा सकता है. అల్లరి మూక అని చెప్పేసి తెలుగులో రాస్తున్నది. और निकम्मे लोग करके हिंदी में अनुवाद है. అటువంటి ప్రజల మధ్యలో ఉంటున్నాడు ఆయన. वैसे लोगों के बीच में वो रहते थे. ఆయన తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. वो अपने पिता के घर से चले गए. ఎందుకు వెళ్ళిపోయాడు? और किस लिए गए? ఎందుకంటే ఆయనకు కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. क्योंकि उसको कुछ बहनें थी और कुछ भाई भी थे. వాళ్ళు తరివేశారు. और उन्होंने उसे वहां से भगा दिया. ఎందుకు తరిమేశారు? किस लिए भगा दिया? మా మమ్మీ వేరు, మీ మమ్మీ వేరు. उन्होंने कहा कि मेरी माँ अलग है, तुम्हारी माँ अलग है. డాడీ ఒక్కళ్ళే కానీ एक पिता तो एक ही है కానీ మమ్మీ వేరు. लेकिन माँ अलग है. మీ మమ్మీ మంచిమ కాదు. आपकी मम्मी जो है अच्छी नहीं है. మీ మమ్మీ ఒక వేశ్యగా ఉండేది. आपकी मम्मी एक वेश्या के रूप में रहती అయితే है. నువ్వు మా ఇంట్లో ఉండటానికి లేదు. इसलिए आप मेरे घर पे नहीं रह सकते. మా డాడీ ప్రాపర్టీలో నీకేం దొరకదు. मेरे पिता की संपत्ति से आपको कुछ नहीं मिलेगा. వెళ్ళిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి. आपको चले जाना पड़ेगा. అయితే వెళ్ళిపోయాడు ఆయన. तो वो वहां से चले गए. ఆప్షన్ ఇంకోటి లేదు, తరిమేశారు. वहां पर दूसरा कोई ऑप्शन नहीं था, उसे भगा दिया. ఆయన వెళ్ళిపోయి और वो वहां से जाकर టోబ్ అనేటువంటి ఒక ప్రదేశంలో ఉంటున్నాడు. तोब नाम का एक जगह पे वो रहता था. అయితే అక్కడి ప్రజలు लेकिन वहां के लोग సీరియస్నెస్ లేని వాళ్ళు. वहां पर कोई भी सीरियसनेस ना रहते हुए वैसे लोग रहते ఆ थे. జీవితం అంటే గాంభీర్యం తెలియదు వాళ్ళకి. वो जीवन का जो गंभीरता है उसे नहीं समझते थे. అసలు లైఫ్ లో ఏమైనా చేయాలన్న ఒక ఉద్దేశం లేదు. हमारे जीवन में कुछ करना है ऐसा कोई उद्देश्य नहीं था. ఏమైనా సాధించాలనే ఉద్దేశం అసలు లేదు. और कुछ पाना है ऐसा उद्देश्य नहीं था. అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ऐसे यहाँ वहां घूमते తింటారు తిరుగుతారు, తింటారు తిరుగుతూ ఉంటారు. वो खाते थे घूमते थे, खाते थे घूमते थे. మన భాషలో ఏమంటారంటే हमारी भाषा में వాడిని ఎయిర్ ఫోర్స్ అంటారు.
सॉरी ఎయిర్ ఫోర్స్ అంటారు వాళ్ళని. और उन्हें एयरफोर्स करके कहते हैं. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే, आपका बेटा क्या करता మా है? అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్నాడు అంటారు. हमारा बेटा जो है एयरफोर्स में काम అంటే करता है, గాలి తిరుగుతున్నాడు అని అర్థము. इसलिए ऐसे ही घूमते रहने का काम करते रहता ఎటు है. గాలి పోతే అటు తిరుగుతున్నాడు అని అర్థము. और जैसा जिस तरह हवा जाती है उस तरफ घूमते रहता है. గాలోడు అని పిలుస్తారు అనమాట. और उसे हवाई में सॉरी ऐसे ही घूमने वाला करके कहते हैं. దాన్ని ఇంగ్లీష్ లో చక్కగా చెప్తారు ఎయిర్ ఫోర్స్ లో పని చేస్తున్నాడు అంటారు. इसलिए इंग्लिश में उसे अच्छा नाम दिया है, एयरफोर्स में काम करता है. వీళ్ళందరూ ఎయిర్ ఫోర్స్ లో పని చేసేవాళ్ళు. ये सारे लोग जो है एयरफोर्स में काम करने ఎయిర్ वाले ఫోర్స్ లో పని చేస్తారు అనమాట. और एयर फोर्स में काम करने ఎయిర్ वाले. ఎటు ఫోర్స్ కొడితే అటు వెళ్ళిపోతారు. और एयर का मतलब एयर के साथ हवा और जोर से चले जाता है. సో దాన్ని ఎయిర్ ఫోర్స్ అంటారు और అనమాట. इसलिए उसे एयरफोर्स कहते సో हैं. ఈ ప్రజల మధ్యలోకి तो इन लोगों के बीच में యెఫ్తా అనే ఒక వ్యక్తి వెళ్తున్నాడు. इफ्ता नाम का जो व्यक्ति है वो चले गया. వారిని చూశాడు. वो उन्होंने देखा వీళ్ళందరూ ఏంటి ఎటు పడితే అటు పోతున్నారు. और उस व्यक्ति ने देखा कि इनका क्या है, वो जहां चाहे वहां चले जा रहे ఏమి हैं, పని చేయటం లేదు. कुछ काम नहीं कर रहे हैं. నేనైతే పరదేశికి వచ్చాను ఇక్కడికి, मैं तो यहाँ पे एक परदेशी के रूप में కానీ आया हूं, నేను ఇక్కడే జీవించాలి. लेकिन मैं यहीं पे जीवन जीना నేను है. ఒంటరి వాడిని ఉన్నాను. और मैं अकेला हूँ, నాకు ఇల్లు లేదు, मेरा घर నాకు नहीं, కుటుంబం లేదు, मेरा परिवार नहीं, నా వారంటూ ఎవరు కూడా లేదు. और मेरा कहने वाला यहाँ पर कोई नहीं. ఎవరు వచ్చారు ఆయనతో పాటు? और उनके साथ कौन आया? ఆయన కుమార్తె వచ్చింది అక్కడ. उनकी लड़की आई. ఈ కుమార్తెను తీసుకొని ये लड़की को लेकर ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. एयरफोर्स में काम करने वालों के बीच में चले गए. అయితే ఇద్దరు కూడా और वो दोनों भी ఒక మంచి ప్రవర్తన కలిగిన వారు, एक अच्छा వ్యవహారం व्यवहार रखे हुए ఒక लोग थे. మంచి బిహేవియర్ తో ఉండేవారు. अच्छा व्यवहार रखे हुए लोग थे. వీరు ఒక మంచి లక్షణం కలిగిన వారు. अच्छे लक्षण को पाए हुए వీరి लोग थे. గుణములు మంచివైనవి. और इनके जो गुण थे वो अच्छे थे. వారు ఉన్న ప్రదేశము చెడ్డదే, वो जो रहने वाला जगह खराब था, కానీ వీరి లోపల ఉన్న గుణములు మంచివి. लेकिन इनके अंदर जो गुण था वो अच्छा था. వారు ఉన్న ప్రజలు చెడ్డవారు, वो वहां पर रहने वाले लोग थे वो వీరి बुरे लोग లోపల थे. ఉన్నటువంటి లక్షణములు మంచివి. लेकिन इनके अंदर जो लक्षण थे वो अच्छे వారు थे. ఉన్న ప్రదేశం చెడ్డది, वो जो जगह पे वो रहता था वो बुरा था. కానీ వారు నేర్చుకున్నటువంటి సంస్కారము చాలా గొప్పదై ఉన్నది. लेकिन उन्होंने जो संस्कार सीखा था वो बहुत ही महान था. అయితే వీరు వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు तो ये लोग जब उन लोगों के बीच में गए వారి చెడు పనులు నేర్చుకోలేదు. और उन्होंने बुरे काम नहीं వారి सीखा, గుణములు చెడ్డవి లోపలికి రానివ్వలేదు. वो बुरे गुण जो है उनके अंदर आने नहीं వారి दिया. చెడ్డ లక్షణాలు వీరి మీద పని చేయనివ్వలేదు. बुरे लक्षण इनके अंदर कोई काम नहीं किया. వారి ప్రభావం వీరి మీద పడనివ్వలేదు. उनका प्रभाव इनके ऊपर गिरने नहीं दिया. వీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ये लोग काफी मजबूत थे. వీరు ఎయిర్ ఫోర్స్ లో పనిచేయటం లేదు. ये लोग एयरफोर्स में काम नहीं అంటే कर रहे ఎయిర్ ఎటు ఫోర్స్ కొడితే అటు వెళ్ళటం లేదు వీళ్ళు. थे. इसका मतलब हवा जहां फोर्स देता है वहां नहीं गए. వారు స్థిరముగా ఉన్నారు. वे लोग स्थिर खड़े వారు थे. నిలకడగా ఉన్నారు. वो स्थिर खड़े थे. వారి ఉద్దేశం వారికి తెలుసు. वो उनका उद्देश्य उनको వారు पता ఏమి था. చేయాలనుకుంటే వారికి తెలుసు. उनको क्या करना चाहिए వారు था वो ఏమి पता था. సాధించాలనుకుంటే వారికి और తెలుసు. क्या पाना था उन्हें पता था. అన్నిటికంటే ముఖ్యముగా और सबसे వారు प्रामुख्य సంపాదించుకున్న దేవుణ్ణి వారి వెనక తీసుకొని వెళ్ళారు. उन्होंने जो परमेश्वर को कमाया था उस परमेश्वर को साथ लेकर गए. నీవు సంపాదించుకోవాలి దేవుణ్ణి. आपने परमेश्वर को कमाना है. నీ దేవుని వెనకాల తీసుకొని వెళ్ళాలి. आपके परमेश्वर को आपके पीछे ले चलना గత है. వారం నేను చెప్పాను, पिछले सप्ताह हमने बताया విశ్వాసం సంపాదించుకో, विश्वास को कमाना है దాని వెనకాల తీసుకొని వెళ్ళని और చెప్పాను. उसे अपने पीछे लेकर जाना है. విశ్వాసమునకు కర్త అయినటువంటి క్రీస్తు యేసుని ఈ రోజున సంపాదించుకో. और विश्वास करता यीशु मसीह को आज के दिन कमा लो ఆయన నీ వెనకాల తీసుకొని వెళ్ళు. और उन्हें अपने पीछे लेकर चलो. యెఫ్తా తన కుమార్తె ఏమి చేశారు? यफ्ता और उनकी बेटी ने क्या किया? వారు దేవుని తమ వెంట తీసుకొని వెళ్ళారు. उन्होंने अपने परमेश्वर को उनके साथ लेकर गए. దేవుని తమ వెంట తీసుకొని వెళ్ళారు. परमेश्वर को अपने साथ लेकर गए. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా वो कहीं पर भी क्यों దేవుడు न गए? వారితో పాటు ఉన్నారు. परमेश्वर उनके साथ వారు था. ఎక్కడికి వెళ్ళినా కూడా वो कहीं पर भी गए. దేవుని వాక్యములు వారితో పాటు ఉన్నాయి. परमेश्वर का वचन వారు उनके साथ था. ఎక్కడికి వెళ్ళినా కూడా वो कहीं पर भी क्यों ना गए? ఆ దేవుడి యొక్క నియమములు వారి వెనకాల నడుస్తూ उस ఉన్నాయి. परमेश्वर का नियम उनके साथ था. అందుకు వారు इसलिए वे लोग ఆ లోకంతో కలిసిపోలేదు. उस संसार के साथ नहीं मिले అందుకు ఆ ప్రజలతో కలిసిపోలేదు. और उन लोगों के साथ नहीं मिले. అందుకు వారు చెడుతనం నేర్చుకోలేదు. इसलिए बुरी चीज उन्हें नहीं అందుకు सीखी. వారు పాపం నేర్చుకోలేదు. इसलिए पाप उन्होंने नहीं అందుకు सीखा. వారు అపరాధం చేయటం లేదు. इसलिए वे कोई अपराध नहीं कर रहे. కారణం ఏమిటి? इसका क्या कारण है? దేవుడిని వారు వెనకాల తీసుకొని వెళ్ళారు. क्योंकि परमेश्वर को वो अपने पीछे लेकर దేవుడి गए. ఆజ్ఞలను వెనకాల తీసుకొని వెళ్ళారు. परमेश्वर की आज्ञाओं को उनके पीछे దేవుడి लेकर యొక్క चले. విధులను వారు వెనకాల తీసుకొని వెళ్ళారు. परमेश्वर की मूल्यवान चीजों को अपने पीछे लेकर गए. న్యాయాధిపతుల గ్రంథం రాకముందుగా, और न्यायों का ग्रंथ आने से पहले, దానికి ముందు మనం చూస్తున్నట్లయితే उसके पहले हम लोग देखते हैं మనకు పంచకాండములు కనిపిస్తూ ఉన్నాయి. और हमें పంచగ్రంథం, पंच ग्रंथ दिखाई पड़ते हैं. దానిని ధర్మశాస్త్రం అంటారు. और उसे धर्मशास्त्र कहते हैं. వ్యవస్థ कहते हैं. व्यवस्था कहते దాని हैं. ధర్మశాస్త్రం అంటారు. और उसे व्यवस्था कहते లా हैं. అంటారు దానిని. और उसे व्यवस्था कहते हैं. అది ఇవ్వబడినది. और वो दिया गया है. దాన్ని తీసుకొని వెళ్తున్నారు. वो लेकर वो लोग ఈ चलते రోజు हैं. మీ చేతిలో బైబిల్ ఉన్నది. आज के दिन आपके हाथों में దాన్ని बाइबल है. మీరు ఎక్కడి వరకు తీసుకొని వెళ్తున్నారో తెలియదు. उसे आप कहां तक लेकर जाते हैं नहीं पता. ఎంత వరకు తీసుకొని వెళ్తున్నారో और తెలియదు. कहां किस सीमा तक लेकर जाते ఈ हैं రోజు नहीं पता. పాస్టర్స్ ఎవరు కూడా బైబిల్ తీసుకొని వెళ్ళటం లేదు. आज के दिन पासवान कोई भी बाइबल लेकर नहीं जा रहा है. నేను ఈ మాట చెప్తున్నాను, मैं ये बात మీకు कहता हूं. ఆశ్చర్యం
కలగొచ్చు आपको आश्चर्य हो ఈ सकता है పాస్టర్ ఎప్పుడు తన డబ్బా కొట్టుకుంటాడని ये पासवान हमेशा अपना डब्बा लगाते हैं ఈ పాస్టర్ ఎప్పుడు తన గురించి గొప్పదని ये చెప్పుకుంటాడని पासवान हमेशा अपने विषय में काफी महान चीजें बोलते పాస్టర్స్ हैं ఈ రోజు బైబిల్ వెనకాల తీసుకొని వెళ్ళటం లేదు पासवान जो है आज के दिन कोई बाइबल लेकर नहीं चल रहा తీసుకొని వెళ్ళటం లేదు है, कोई लेकर नहीं जा रहा చాలా తక్కువ మంది ఉన్నారు है। बहुत सारे कम लोग हैं బైబిల్ తీసుకొని वो వెళ్ళేవారు अपने बाइबल को लेकर చాలా चलते हैं। తక్కువ మంది ఉన్నారు बहुत कम लोग हैं బైబిల్ వెనకాల తీసుకొని और వెళ్ళేవారు बाइबल अपने पीछे लेकर ఈ चलने के लिए। బైబిల్లో ये बाइबल ధర్మశాస్త్రములో और व्यवस्था 10 में ఆజ్ఞలలో वो 10 ఒక आज्ञा ఆజ్ఞ ఉన్నది एक आज्ञा है దొంగతనం చేయవద్దు और चोरी नहीं करना है। ఉందా రాయిస్తుందా దొంగతనం చేయకూడదు ఉందా क्या चोरी नहीं करना लिखा है? పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఉన్నదా 10 आज्ञा में एक आज्ञा है ఉన్నదా లేదా क्या ये है ఈ ధర్మశాస్త్రములో ये व्यवस्था में ఎవరిదన్నా ఎద్దు कोई भी किसी की भी बैल నీ పొలంలోకి వచ్చి अगर आपके खेत में आता है, భోజనం చేస్తూ ఉంటే अगर वो वहां पर चढ़ता ఆ है మంచి ఎద్దు వచ్చింది మంచి ఎద్దు వచ్చింది చెప్పేసి తాడు తీసుకుని వెళ్ళి కట్టేయకూడదు क्यों अच्छे बैल आई अच्छी बैल आके रस्सी लेकर जाकर नहीं बांधना है నువ్వు దాని తాడు కట్టాలి आपने उसे रस्सी बांधना కట్టిన है తర్వాత ఏం చేయాలంటే और उसे रस्सी बांधने के बाद దాని क्या करना है? యజమానుడు ఎవరో వెతుక్కొని और రావాలి उसका जो यजमान कौन है उसे ढूंढना है ఆ యజమానుడు వెతుక్కోవాలి उसके ओनर को ढूंढना है యజమానుడితో చెప్పాలి और उसे कहना है మీ ఎద్దు పొరపాటున మా పొలంలోకి వచ్చింది उस मालिक से कहना है तुम्हारे बैल हमारे 10 खेती में కిలోలు आ गए గడ్డి తిన్నది और 10 किलो घास को खा బిల్లు लिया ఇంత అయింది और इतना बिल हो गया है పాల నువ్వు లేకుంటే బిల్లు అన్న కట్టు और दूध तो दे दो नहीं तो बिल तो भर दो ఎద్దు తీసుకొని వెళ్ళాలంటే अगर बैल को लेकर जाना है పాలు ఇవ్వాలి లేకుంటే नहीं तो दूध तो दे दो ఓకే ఎద్దు పాలు ఇవ్వదు అని చెప్పి మీరు అంటారేమో आप लोग कह सकते हैं बैल तो दूध नहीं देता ఇంట్లో ఉన్న గేదెలు పాలు ఇస్తాయి కదా और घर पे जो भैंस ఆ है वो तो పాలు दूध నువ్వు లేకుంటే డబ్బులు అన్నివ్వు वो दूध तो दे दो नहीं तो पैसा तो दे నీ दो ఎద్దు నువ్వు తీసుకొని వెళ్ళిపో आपकी बैल को आप लेकर ఇది जाओ नाది కాదు ये मेरा नहीं ఆయన है ఏమంటాడు वो क्या कहता నా है దగ్గర డబ్బులు లేవు मेरे पास నీ धन नहीं దగ్గరే పెట్టుకో आपके पास ही रख నీ लो దగ్గర ఇంకో 10 కిలోలు తిని అంటాడు आपके पास ही और 10 किलो खाने నా दो ధర్మశాస్త్రం ఒప్పుకోదు मेरा व्यवस्था इसे नहीं నా करता। ధర్మశాస్త్రము मेरी व्यवस्था ఒకవేళ నేను దానం చేస్తే ఒప్పుకుంటది अगर मैं दान करता हूँ तो उसे वो चाहता है మరి నా మనసు చెడిపోయి मेरा मन बुरा होकर ఈ మూడో రోజు ఇవ్వకుండా నేను కట్టేసుకున్నాను అనుకో अगर ये ना देते हुए इसे मैंने अगर बांध दिया 2 రోజులు తినిపించాను 3 రోజు నేను కట్టేసుకున్నాను और 2 दिन मैंने खिलाकर तीसरे दिन मैंने बांध दिया అది దొంగతనం అయిపోతది तो वो चोरी कहलाता నిన్ను है దోచుకున్నట్లు అవుతది और उसे चुराया हुआ నేను करता है। ధర్మశాస్త్రం ఉల్లంఘించిన వాడిని అవుతాను आपने व्यवस्था को उल्लंघन किया करके लगता है అందుకే నేను దీన్ని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను इसलिए मैं तुझे इसे वापस బిల్లు लौटा रहा हूं। కట్టవాక తీసుకొని పో ఇది నీది और बिल नहीं चुकाना कुछ नहीं करना लेकर जाओ ये तुम्हारा है ఈ రోజు आज के दिन గొర్రెలో भेड़िया గొర్రెలో भेड़ ఈ గొర్రెలో ये भेड़ ఈ సంఘంలో తింటూ తింటూ ये कलीसा में ఆ खाते खाते సంఘానికి వెళ్ళిపోతాయి दूसरे कलीसा में ఆ चले जाते। సంఘంలో కూర్చున్న పాస్టర్ वो उस कलीसा में बैठे ఆ हुए पासवान, మంచి గొర్రెచ్చింది అంటారు अच्छी भेड़ को आई है करके वो कहता है మంచి గొర్రెచ్చింది రా రా అంటారు अच्छी भेड़ आई है आ जाओ ఆ करके తలుపు कहता है। దగ్గర నుంచి కొత్త గొర్రెలు ఎక్కడి నుంచి అతని చూస్తా ఉంటారు वो द्वार से देखते हैं नए भेड़ कहाँ से आ रहे हैं ఈ గొర్రె వచ్చినప్పుడు ये जब भेड़ आता है గొర్రె గొర్రె ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతారు भेड़ भेड़ तू कहाँ से आया है करके నా ఈ पूछता है। గొర్రెల కాపరు ఉన్నాడు కదా और मेरे भेड़ों का चरवाहा ఆయన है దగ్గర నుంచి నేను పారిపోయి వచ్చానంటది मैं గొర్రె उसके पास से वहां से भाग के आई ఓ हूं నీ करके। గొర్రెల కాపరు మంచోడు కాదమ్మా तो आपके चरवाहा जो है वो अच्छा नहीं నీ है क्या గొర్రెల కాపరికి బైబిల్ తెలియదమ్మా आपके चरवाहों के बाइबल नहीं నీ पता గొర్రెల కాపరికి అసలు దేవుడే తెలియదు आपके चरवाहों को నీ परमेश्वर के గొర్రెల बारे में కాపరి नहीं पता। తప్పు వాక్యం చెప్తా ఉంటాడు आपके चरवाहा गलत वचन నువ్వు बताते ఇక్కడ हैं। కూర్చో आप यहाँ पर बैठो మంచిగా నీకు తినిపిస్తా आपको अच्छे से ఇంత खिलाऊंगा లాభవచ్చు నువ్వు आप इतना मोटा हो सकते దేవానికి స్తోత్రం हो परमेश्वर आपकी महिमा हो ఎందుకు किस लिए గొర్రెలు వచ్చేసినాయి क्योंकि भेड़ आ गए हैं ఇప్పుడు ఏం చేయాలి పాస్టర్ अब पासवान क्या करना है పాస్టర్ ఏం చేయాలి ఇప్పుడు గొర్రె पासवान क्या వస్తే करना है ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది व्यवस्था क्या कहता है फिर से लेकर जाकर लौटा స్తోత్రం ఏం చెప్తుంది ధర్మశాస్త్రం व्यवस्था क्या करता है कहता है తిరిగి ఇచ్చేయాలా లేకుంటే కట్టేసుకోవాలా क्या उन्हें फिर से लौटाना है या अपने पास बांध लेना है తిరిగి ఇచ్చేయాలా మనం దొడ్లో కట్టేసుకోవాలా क्या उसे फिर से लौटाना है या अपने बगीचों में बांध देना है ఇచ్చేయాలా ఇవ్వకపోతే ఏం చేయాలి अगर नहीं देंगे तो क्या करना ఏమంటారు है? आप क्या कहेंगे ఈ కాపురని ఏమంటారు ये चरवाह को आप क्या कहेंगे ఏమంటారు ఏమంటారు దొంగ అంటారు चोर करके कहेंगे మరి బైబిల్ ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు వెనకాల तो बाइबल तो अपने पीछे लेकर चल रहे हैं రెండో వాళ్ళు दूसरे రా రా మా గుడికి రా మా గుడికి రా మా గుడికి రా वो लोग कहते हैं आ जाओ कलीसा में మా आ గుడికి రా जाओ, మా గుడికి రా आ जाओ कलीसा में ఒకరి గొర్రెను నువ్వెందుకు తెచ్చుకోవాలి दूसरा का जो भेड़ है वो आप क्यों लेकर आना है నువ్వేం చేసావు ఇప్పుడు तो आपने क्या किया है चोरी की ఏం చేసావు आपने क्या किया है మరి ధర్మశాస్త్రం వెనకాల తీసుకొని వెళ్ళావా तो व्यवस्था को आपने पीछे लेकर चले हैं क्या ఒకవేళ నువ్వు ధర్మశాస్త్రాన్ని వెనకాల తీసుకొని వెళ్తే अगर आप व्यवस्था को अपने पीछे लेकर चलते हैं నీవు దొంగతనం చేయవు నువ్వు అబద్ధం చెప్పవు आप चोरी नहीं करेंगे आप झूठ नहीं बोलेंगे అందుకు నేను చెప్తున్నాను ఈ మాట इसलिए मैं ये बात कहता ఈ हूं రోజు आज के दिन అనేక మంది अनेक लोग బైబిల్ ని పట్టుకుంటారే కానీ बाइबल को सिर्फ पकड़ते हैं దాన్ని లోపల పెట్టుకోరు और उसे अंदर नहीं रखते
हालेलुया। నేను మొదటి రోజు నుంచి ఒక మాట చెప్తున్నాను. मैं पहले दिन से एक बात बता रहा हूँ। నా ప్రసంగం వినడానికి ఎవరు లేకపోయినా నాకు పర్వాలేదు. मेरा जो ప్రచార बातों ప్రచార సున్నే కే లియే. मेरा प्रचार सुनने के लिए यहाँ पर कोई नहीं रहेगा तो भी चलेगा। నేను దొంగతనం తెచ్చి చేసి ఇక్కడ కూర్చోబెట్టుకునే వినిపించను. मैं चोरी कर कर लेकर आकर यहाँ पर बिठाकर उसे नहीं सुनाऊंगा, ये काम नहीं करता। స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। యెఫ్తా यफ्ता ఆయన కుమార్తె और उनकी बेटी, వారు ఈ అల్లరి జనము మధ్యలోకి వెళ్ళినప్పుడు वे लोग जब इन निकम्मे लोगों के बीच में गए थे, వారు దేవుడి వాక్యమును వెనకాల తీసుకొని వెళ్ళారు. वे परमेश्वर को और परमेश्वर के वचन को अपने पीछे लेकर गए। ఈ రోజు आज के दिन పెద్ద పెద్ద సంఘాలు కనపడుతున్నాయి. बड़ी बड़ी कलीसिया दिखाई पड़ती हैं। వారు బైబిల్ని పక్కన పెట్టి वे बाइबल को बाजू में रखकर, దేవుడి ఆజ్ఞలను ప్రక్కన పెట్టి परमेश्वर की आज्ञाओं को बाजू में रखकर గుంపులను పోగు చేసుకుంటున్నారు. और समूह को, लोगों के समूह నాకు को వాళ్ళతో ఈర్ష్య లేదు, జలసి లేదు, ఏం లేదు. और मुझे उनसे कुछ ईर्ष्या नहीं है, जलन नहीं है, कुछ नहीं है। వాక్యం వింటున్న మీతో నాకు సంబంధం ఉన్నది. जो वचन आप लोग सुन रहे हैं, आपसे मेरा संबंध మీకు है। అర్థం అవడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను అంతే. आपको समझने के लिए मैं ये सारी बातें बता వాళ్ళ रहा हूं। పేర్లు నేను ఎన్నడూ బయటికి తీయను. उनके नाम मैं कभी बाहर नहीं निकालूंगा ఎక్కువ వారి గురించి నేను మాట్లాడను. और उनके विषय में ज्यादा बात మీరు नहीं అర్థం करूंगा। చేసుకునే అంత ఎగ్జాంపుల్ మాత్రం మీకు ఇస్తాను నేను. आपको समझने जैसा उदाहरण ही मैं आपको बताऊंगा। ఏమి చేయాలి మీరు? हमने क्या करना है, బైబిల్ని వెనకాల తీసుకొని వెళ్ళండి. और बाइबल को अपने पीछे लेकर चले, దట్స్ ఇట్. उतना कीजिए, ఇంకేమొద్దు. और कुछ नहीं करना। ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యము वो बाइबल के अंदर जो वचन है మీ లోపల ఉండాలి. आपके अंदर रहना है, అంతే. उतना ही है। దేవుడు చేయమన్న చేయి, చేయొద్దన్న చేయవాక. जो परमेश्वर ने करने के लिए कहा है वो करो, जो नहीं करने के लिए कहा है मत करना, చేయొద్దు. नहीं करना। నువ్వు దేవుడి వాక్యమును పక్కన పెట్టి आप परमेश्वर के वचन को बाजू में रखकर, నువ్వు వేల కొలది ఆత్మలు తెచ్చుకొని గుంపు కూర్చోబన్నావు. आप हजारों आत्माओं को लेकर आकर यहाँ पे समूह के साथ बैठे हैं, ప్రభువా 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 అని పిలుస్తున్న తర్వాత और प्रभु 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 करके पुकारेंगे बाद में, నీవెవరువో నాకు तू कौन है मुझे? ఎవరంటారు ఈ మాట? ये बात कौन कहेगा? ప్రభు అంటాడు. प्रभु कहेंगे। అప్పుడు వీళ్ళేమంటారు? तब ये लोग क्या कहेंगे? నీ నామం పేరట आपके नाम से స్వస్థత చేశాం, मैंने चंगाई की है, మీ నామం పేరట आपके नाम से దయ్యములను दुष्ट आत्माओं को వెళ్ళగొట్టాం, నీ నామం పేరట आपके नाम से అద్భుతములను చేశాం, నీ నామం పేరట अद्भुत कार्य किए हैं, आपके नाम ప్రవచనాలను పలికాము, से भविष्यवाणी నీ నామం పేరట की है, ఎన్నెన్నో చేశాము. आपके नाम से बहुत सारे ఎవరు काम किए। వీళ్ళందరూ? ये सारे लोग कौन हैं? విశ్వాసులా లేకుంటే కాపర్లా? ये लोग विश्वासी हैं या फिर చర్వాహ. चरवाहे हैं? ఎవరు వీళ్ళు? ये लोग कौन हैं? నీ నామం పేరట నేను దయ్యాలు వెళ్ళగొట్టాను. ఎవరు వెళ్ళగొడుతున్నారు? आपके नाम से मैंने दुष्ट आत्मा को भगाया, ये कौन करते हैं ये काम? కాపర్ల విశ్వాసులు చేసేది क्या ये चरवाहा करते అందరూ हैं? చేయాలి. ये सभी लोग करते हैं। నేను ఒక్కడికి నాకొక్కడి నేనే చేస్తానని చెప్పకూడదు. मैं सिर्फ ऐसा नहीं करना है कि ये काम मैं ही करूंगा, మీరు కూడా చేయాలి పని. आपने भी करना है, అందరూ చేయాలి. सभी लोग ने కానీ करना ఈరోజు ప్రపంచంలో ఏం है। జరుగుతుంది? लेकिन आज के दिन संसार में क्या हो रहा है? ఎవరు చేస్తున్నారు ఈ పని? तो ये काम कौन कर रहे हैं? కాపర్లు. ఓకే. चरवाहा कर रहे हैं। ప్రవచనాలు ఎవరు పలుకుతున్నారు? भविष्यवाणी कौन दे रहे हैं? కాపర్లు. స్వస్థతలు ఎవరు చేస్తున్నారు? और चंगाई का काम कौन कर रहे हैं? కాపర్లు. చర్వాహ ఇప్పుడు కరే. ఈ కాపర్లతోటి ప్రభు ఏమంటున్నాడు? तो इन चरवाहों से प्रभु क्या कहते हैं? నీవెవరువో? आप कौन है? నీవెవరువో? आप कौन है? చెప్పండి. నీవెవరువో? आप कौन है? నాకు తెలియదు. मुझे नहीं पता। ఎందుకు ఇది? किस लिए ये बात? సర్వలోకాన్ని సంపాదించుకొని నీ ఆత్మను నువ్వు పోగొట్టుకుంటే నీకేం లాభం? पूरे संसार को पाकर अगर आपने आत्मा को खोया है तो आपका क्या लाभ? యెఫ్తా తన కుమార్తె यफ्ता और उसकी बेटी మరొక దేశానికి వెళ్ళిపోయారు. अरे दूसरे देश में चली गई। పరదేశుల మధ్యలో ఉంటున్నారు. वो परदेशियों के बीच में थे, కానీ लेकिन వారి దేవుణ్ణి కానీ वो अपने परमेश्वर को వారి విచారములు కానీ और उनके विचार को వారి గుణ లక్షణములు కానీ और अपने गुण और लक्षण వారి को, చెడుతనం పాపము కానీ और उन्होंने बुराई और पाप వీరు లోపల తీసుకోలేదు. इन्होंने अपने अंदर आने नहीं दिया। లోపల తీసుకోలేదు వీళ్ళు. इन्होंने अपने अंदर आने नहीं दिया। ఐగుప్తు దేశంలో నుండి मिस्र देश से ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. इस्राएली लोग बाहर निकले, కనాను దేశానికి వెళ్తున్నారు. वो कनान देश में जा रहे, అయితే लेकिन ఐగుప్తులో ఉన్నటువంటి దేవతలను और जो मिस्र देश में देवी देवताएं थे తమ వెనకాల తెచ్చుకున్నారు. वो अपने पीछे लेकर आए, ఐగుప్తులో ఉన్నటువంటి పద్ధతులను और मिस्र में जो वहां की విచార विचार आदतें हैं, आदतें थे ఓకే అవన్నీ కూడా తెచ్చుకున్నారు. वो सभी साथ में लेकर आए।
ఐగుప్తులో ఉన్నటువంటి సంప్రదాయంలోను और वहां के जो भी संस्कार थे मिस्र देश के संस्कार అవి కూడా తెచ్చుకున్నారు. वो भी साथ लेकर आए ఐగుప్తులో ఉన్నటువంటి ఆరాధన और मिस्र देश में जो आराधना होती है వెనకాల తెచ్చుకున్నారు. वो अपने पीछे लेकर आए ఐగుప్తులో ఉన్నటువంటి రాజు పరిపాలన और मिस्र देश में जैसे राजा का पालन होता था అది కూడా వెనకాల తెచ్చుకున్నారు. वो भी अपने पीछे लेकर आए. ఈ ప్రజలు ये लोग ఈ సమయంలో ये इस समय న్యాయాధిపతుల అధీనంలో ఉన్నారు. न्यायियों के अधीन में थे. అయితే लेकिन సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, शमूएल के पास जाकर कहते ఇక हैं మీదట మాకు న్యాయాధిపతులు వద్దు. इसके आगे हमें न्यायियों की जरूरत नहीं. ఐగుప్తు దేశంలో ఎలాగైతే రాజు ఉన్నాడు చూసావా, मिस्र देश में जैसे राजा था ఆ రాజు మాకు కూడా కావాలని అడిగారు. वैसे राजा मुझे हमें भी चाहिए. ఐగుప్తు దేశం నుండి అన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. और मिस्र देश से इन्होंने सब कुछ लेकर आए. దేవుడు ఏం చేస్తున్నాడంటే परमेश्वर क्या ఈ कर रहे हैं? 40 సంవత్సరములు ये 40 साल వారి లోపల ఉన్నటువంటి ఐగుప్తు దేశాన్ని బయటికి తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. उनके अंदर जो मिस्र देश के देशी के विचार भरे थे वो बाहर निकालने का काम किया. ఐగుప్తు దేశాన్ని బయటికి తీయాలని చూస్తున్నాడు. वो मिस्र देश जो उसके अंदर उनके వారి अंदर, లోపల కనాను నింపాలని చెప్తున్నాడు. उनके अंदर कनान को भरने का प्रयास था. కానీ लेकिन కనాన్ని వీరి లోపలికి తెచ్చుకోలేదు. इन्होंने कनान को अपने अंदर आने नहीं दिया. దేవుడు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అది వాళ్ళ లోపలికి తెచ్చుకోలేదు. परमेश्वर जो इन्हें देना चाहा वो चीज को इन्होंने अपने अंदर आने नहीं दिया. దేవుడు ఏదైతే వద్దని చెప్పాడో परमेश्वर ने जिस चीज के लिए मना किया था అది మాత్రం లోపలే పెట్టుకున్నారు. वो सारी चीजें उन्होंने अपने अंदर ही रखा. ఐగుప్తు బయటపడాయి, ఐగుప్తు బయటపడాయి, ఐగుప్తు బయటపడాయి అంటున్నాడు దేవుడు. और मिस्र के चीजों को बाहर गिराओ करके कह रहे हैं परमेश्वर. కనాన్ని లోపలికి తెచ్చుకొని और చెప్తున్నాడు. कनान को अपने अंदर लेकर आओ करके कहते हैं. వాళ్ళు ఏమంటున్నారు, वो क्या कहते हैं? ఇంకా పోలేదు కదా కనానికి, अब तक तो कनान में हम लोग गए తర్వాత नहीं, చూద్దాంలే అన్నట్టు तो అంటున్నారు. बाद में देखते हैं करके कहते हैं. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. आप अपने आप को शुद्ध कीजिए. దేవుడు మిమ్మల్ని కలవటానికి వస్తున్నాడు. परमेश्वर आपको मिलने के लिए आते हैं. భయపడిపోయారు ఇప్పుడు. आप लोग जो है डर चुके हैं. దేవుడు మమ్మల్ని కలిస్తే మేము చనిపోతాం. हाँ, अगर परमेश्वर हमसे मिलेंगे तो हम मर जाएंगे. మోషే మేము దేవుడిని కలవము, मूसा हम लोग परमेश्वर से నువ్వే नहीं मिलेंगे. మాట్లాడరాపో. आप ही बात करके ఆయన आओ. ఏం చెప్తాడో నువ్వు వినరా. वो क्या कहते हैं वो सुनकर आओ. మా తరపున చెప్పాల్సింది నువ్వే చెప్పేసి. हमारे साइड से अगर कुछ भी बात करना है तो आप ही करना. మేము మాత్రం దేవుడిని కలవము. हम परमेश्वर से नहीं मिलेंगे. వీళ్ళు కలవలేదు దేవుడితోటి. ये लोग जो है जो है परमेश्वर से नहीं मिले. ఐగుప్తు దేశాన్ని బయటికి తీయలేదు. मिस्र देश को अपने अंदर से बाहर नहीं निकाला. ధర్మశాస్త్రం లోపలికి తెచ్చుకోలేదు. व्यवस्था को अपने अंदर आने नहीं दिया. దేవుడి యొక్క రాజ్యమవుతున్నటువంటి కనాను వాగ్దాన దేశాన్ని లోపల తెచ్చుకోలేదు. और परमेश्वर का राज होने वाला जो कनान देश था उसे अंदर आने नहीं दिया. మంచి అలవాట్లను లోపల తెచ్చుకోలేదు. अच्छी आदतों को अंदर आने नहीं दिया. చెడు అలవాట్లను లోపల పెట్టుకొని ఉన్నారు. और बुरी आदतें जो आदतें थे वो अंदर ही వీళ్ళు रखे थे. మారలేదు. ये लोग ने इनके अंदर कोई बदलाव नहीं వీళ్ళు था. మారలేదు. ये लोग नहीं बदले थे. 40 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు. 40 साल तक इंतजार किया परमेश्वर ने ఎవ్వరు మారలేదు. और कोई भी नहीं बदले. అలాగే చూసి చూసి తీసుకెళ్ళిపోయాడు. और वैसे ही देख देख कर उन्हें लेकर चले गए. 40 సంవత్సరాల తర్వాత తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు. 40 साल के बाद उन्हें लेकर चले गए. దీనికి ముందు ఒక ఘటన జరుగుతుంది. इससे पहले एक घटना घटती है. యాకోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. याकूब नाम का एक व्यक्ति है. ఆయన పరలోకం తెరవబట్టం చూశాడు. उन्होंने स्वर्गराज खुलते हुए देखा. దేవుడి యొక్క దర్శనాన్ని చూశాడు. ఆయన परमेश्वर के दर्शन को उन्होंने देखा. పరలోకంలో ఉన్నటువంటి దూతలు భూమి మీదకి రావడం చూశాడు. और स्वर्गराज से स्वर्गदूत जो है धरती के ऊपर आते हुए देखा. ఒక నిచ్చెన మీద నుంచి ఎక్కుతున్నారు, దిగుతున్నారు. एक सीढ़ी के ऊपर से चढ़ रहे थे, उतर रहे थे, चढ़ रहे थे, उतर रहे थे. ఆ నిచ్చెన పైన దేవుడు కనిపిస్తున్నాడు. वो सीढ़ी के ऊपर साइड जो है वो परमेश्वर दिखाई ఆ पड़ रहे थे. దేవుడితోటి మాట్లాడుతున్నాడు. वो परमेश्वर से बात करते हैं. మాట్లాడి बात करते हुए ఇక్కడ నుంచి आगे से పద్దండరాముకి వెళ్ళిపోతున్నాడు. वहां से पतनराम नाम की जगह पर चले जाता है. దేవుడితో మాట్లాడాడు. और परमेश्वर से बात किया उन्होंने. దేవుడి దర్శనాన్ని చూశాడు. परमेश्वर के दर्शन को देखा మారిపోయాడు. और वो बदलाव को लेकर आए. పద్దనరామ్ అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. पतनराम नाम की जगह पर चले गए. అక్కడికి వెళ్ళి वहां पर जाकर తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు. वो अपने मामा के घर पर चले गए. లాబాన్ ఇంటికి వెళ్ళాడు. और लाबान के घर पे चले गए. లాబాన్ ఇంటికి వెళ్ళిన తర్వాత और लाबान के घर के जाने के बाद ఆయన కుమార్తెలో ఒక కుమార్తె ఆకర్షణీయంగా కనిపించింది. और उनकी बेटियों में से एक बेटी उसे सुंदर लगी. అయితే ఆమెకు ఆకర్షించబడ్డాడు. और वो भी उसे उसकी सुंदरता के कायर हो गए. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. उसके बाद उन्होंने उनसे विवाह कर ली. తండ్రి ఏమంటున్నాడంటే ఇప్పుడు यहाँ पर पिता क्या कहते हैं? నా కుమార్తె నీకు ఇవ్వాలంటే मेरी बेटी को अगर तुझे देना है కట్నం ఇవ్వాలి. तो आपने मुझे दहेज देना है. కట్నం ఇవ్వాలి. आपने मुझे दहेज देना है. మీకు తెలుసా పాత నిబంధన యుగంలో आपको पता है पुराने नियम के युग में పురుషులు కట్నం ఇవ్వాలి. पुरुष जो लोग जो थे वो दहेज देते थे. కానీ ఇప్పుడు लेकिन आज के समय రివర్స్ అయిపోయింది. ये उल्टा हो गया. పురుషులు బాగా పోరాడి పోరాడి సాధించారు. और पुरुष लोग ने उसे लड़ कर उसे पाया है. ఈ రోజుకి సాధించేశారు దాన్ని. आज के दिन उन्होंने पा लिया है. నీ కుమార్తెని నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాకు కట్నం ఇవ్వాలి. आपकी बेटी से अगर मैंने विवाह करना है तो आपने मुझे देना है दहेज. కుమార్తెను వివాహం చేసుకోవాలంటే నీవు నాకు కట్నం ఇవ్వాలి. और बेटी से अगर विवाह करना है तो आपने मुझे दहेज देना కానీ है. అప్పుడు और उस समय में
నా కుమార్తె నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు కట్నం ఇవ్వాలి. मेरी बेटी को अगर तुझे देना है तो तुमने मुझे दहेज देना है। యాకోబు అంటున్నాడు, याकूब कहते నా हैं దగ్గర ఏం లేదు, मेरे पास कुछ नहीं, ఏమి లేవు, मेरे पास कुछ नहीं, నథింగ్, मेरे पास कुछ भी नहीं, ఎంటీ హ్యాండెడ్. और मेरे खाली हाथ है। కొంచెం నూనె తెచ్చుకున్నా నేను, थोड़ा सा तेल लेकर आया हूँ, అది కూడా वो भी, ఆ లూజ్ అనే ప్రదేశంలో నేను దేవుడి కొరకు అర్పించేసి వచ్చేసాను. और वो भी मैं लूज नाम की जगह पर मैंने परमेश्वर के लिए अर्पण कर दिया। నాకు దేవుడి దర్శనం కలిగినప్పుడు मुझे परमेश्वर का दर्शन जब मिला था, నేను ఏ రాతినైతే తలగడగా పెట్టుకొని పడుకున్నానో जिस पत्थर को मैंने अपने तकिए के लिए रख के सोया దాన్ని था, నేను స్తంభంగా నిలబెట్టాను. उसे मैंने एक खंबे के रूप में खड़ा किया, దాన్ని నేను ఒక ఏమంటారు ఆల్టర్ తయారు చేశాను. और उसका मैंने एक संदूक बनाया, ఆల్టర్ వేది बनाया, वेदी बनाया, सॉरी ఆల్టర్ తయారు చేశాను నేను. एक वेदी बनाया, అక్కడ దేవుడిని నేను ఆరాధించి నూనె అర్పించేశాను. और वहां पर मैंने परमेश्वर की आराधना की और उस तेल को मैंने अर्पण कर दिया। మామగారు నా దగ్గర ఏమి లేవు, मामा जी मेरे पास तो कुछ भी नहीं है। అయితే ఒక పని చెయ్యి, फिर एक काम कीजिए, ఇంటికి వెళ్తావా? आप घर जाओगे, వెళ్ళిపోతాను, आप घर चले जाएंगे। Yes. పెళ్లి చేసుకున్నాను కదా, अब मैंने शादी की నా विवाह की है, భార్యను తీసుకొని ఇంటికి వెళ్తాను, मेरी पत्नी को लेकर मैं चले जाऊंगा, నన్ను పంపించేసేయ్. मुझे भेज दीजिए। ఓకే, అప్పుడు లాబాన్ ఏమంటున్నాడు, तब लाबान क्या कहते हैं, కట్నం ఇవ్వకుండా వెళ్ళడానికి వీలు లేదు. दहेज बिना दिए आपको यहाँ से जाने, आप यहाँ से नहीं जा पाओगे। ఎలాగ ఇవ్వాలి కట్నం, నా దగ్గర ఏమి లేదు కదా. आपके पास, मेरे पास तो कुछ भी नहीं है, मैं कैसे दहेज दूं? ఒక పని చెయ్యి, आप एक काम करो, నా కోసం 7 సంవత్సరాలు పని చెయ్యి, मेरे लिए 7 साल तक काम करो, అప్పుడు ఈ నీ భార్య నీదవుతుంది. तब ये आपकी पत्नी जो है आपकी हो जाएगी, అప్పటి వరకు ఇక్కడే ఉంటది. तब तक यहीं पर रहेगी। నీ భార్యనే, आपकी पत्नी ही है, కానీ ఇంటికి వెళ్ళడానికి లేదు, लेकिन घर जाने के लिए नहीं है, ఇక్కడే ఉండాలి. वो यहीं पर रहेगी। యాకోబు ఒప్పుకొని याकूब उसे मानकर 7 సంవత్సరాలు పని చేస్తాడు. 7 साल तक उनके लिए काम किया। అయితే लेकिन ఆ వివాహ దినమున वो विवाह के दिन లాబాను మోసం చేస్తాడు. लाबान जो है उसे धोखा देता है, రాత్రిపూట చీకటిలో और अंधेरे के समय రాహేలుకు బదులుగా లేయాను తీసుకొని వస్తాడు. राहेल के जगह पे लेया को लेकर आता है। తెల్లవారినప్పుడు చూస్తే जब सवेरे के दिन देखते हैं, యాకోబుతో మోసం జరిగింది. याकूब के साथ धोखा हुआ है, రాహేలుకు బదులుగా లేయా కనిపించారు. राहेल की जगह पे लेया आई है। అప్పుడు లాబాన్ ఏమంటున్నాడంటే, तब लाबान क्या कहता है, ఈ నా కుమార్తె, ये जो मेरी बेटी है, ఈమె కళ్ళు మంచివి కాదు, इनकी जो आंख है वो अच्छी नहीं है, అవి జబ్బు కళ్ళు. और उसे बीमारी लग चुकी है। ఈ కళ్ళను చూసి ఎవరు పెళ్లి చేసుకోరు. ये आंखों को देखकर कोई भी इनसे विवाह नहीं करेगा। ఈమె పెద్ద కుమార్తె, ये मेरी बड़ी बेटी है, చిన్న కుమార్తెని ఇలా వివాహం చేయలేను. और छोटी बेटी का ऐसे ही विवाह नहीं कर सकता। ఒక పని చెయ్యి, आप एक काम करो, మొదటిగా ఈమెను నీ భార్యకి చేర్చుకో, सबसे पहले इसे अपनी पत्नी बना लो, 7 సంవత్సరాలు నా కోసం పని చేయి, 7 साल मेरे लिए काम करो, ఈమె నీ భార్య అవుతుంది. तो ये जो है आपकी पत्नी होगी। ఆ తర్వాత 7 సంవత్సరాలు उसके बाद 7 साल నీవు కోరుకున్న రాహేల్ కోసం పని చేయి, आपने जो जिसकी इच्छा राहेल की थी उसके लिए काम करो, ఆ తర్వాత రాహేల్ నీకు భార్య అయిపోతుంది. उसके बाद राहेल आपकी पत्नी हो जाएगी। మీరు అంటారు ఒక భార్య 2 భార్యల గురించి మాట్లాడుతుంటే పాస్టర్ అనుకుంటారు. आप लोग सोच सकते हैं पहली पत्नी दूसरी पत्नी के विषय में पासवान बात कर रहे हैं। ఈ కథ జరిగినప్పుడు, ये जब कहानी घटी थी, ఈ ఘటన జరిగినప్పుడు ये जब घटना घटी थी, ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. और व्यवस्था जो है दिया नहीं गया था। ఇంకొక సత్యం ఉంది, నేను చెప్పనులే ఈ రోజు, और एक सच्चाई है आज के दिन मैं नहीं మళ్ళీ बताऊंगा, మిస్లీడ్ అయిపోతుంది. అది फिर वो मिसलीड हो जाएगा। ఇక్కడ వరకు ఆపుకుందాం దాన్ని. यहीं तक ही हम लोग सीमित रखेंगे। వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. तब वहां पर व्यवस्था नहीं दिया गया था, ధర్మశాస్త్రము లేనటువంటి యుగములో और जब व्यवस्था नहीं था उस युग में యాకోబు దేవుడిని చూస్తున్నాడు. याकूब जो है परमेश्वर की ओर देख रहे हैं। ధర్మశాస్త్రము లేనటువంటి యుగములో, और जब व्यवस्था नहीं था उस युग में పరలోక రాజ్యము కనిపిస్తున్నది. स्वर्ग राज वहां दिखाई पड़ता है। ధర్మశాస్త్రము లేనటువంటి యుగములో और जब व्यवस्था नहीं था उस युग में దేవుడు యాకోబుతోటి మాట్లాడుతున్నాడు. और परमेश्वर याकूब से बात कर रहे हैं। ధర్మశాస్త్రము లేనటువంటి యుగములో और जब व्यवस्था नहीं था उस युग में యాకోబు దేవుడితోటి మాట్లాడుతున్నాడు. याकूब जो है परमेश्वर से बात कर रहे हैं। ధర్మశాస్త్రం ఇవ్వబడక ముందుగానే और जब व्यवस्था नहीं दिया गया था उससे पहले, పరలోకము నుంచి దూతలు వచ్చి యాకోబు ముందు కనిపిస్తున్నారు. और स्वर्गराज से स्वर्गदूत उतर कर याकूब को दिखाई पड़ते हैं। ఈ యాకోబు यही याकूब ఆ పరలోకాన్ని, उस स्वर्गराज ఆ को, దేవుణ్ణి, उस ఆ परमेश्वर को, దూతల్ని, और उन ఆ स्वर्गदूतों को, సుందరమైనటువంటి దృశ్యాన్ని మనసులో పెట్టుకొని वो सुंदर दृश्य को अपने मन में रखकर పద్దన రాముకు వెళ్ళిపోయాడు. वो पत्तन राम के लिए चले गए। అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయాడు. वहां पर जाकर वो फंस गए। 14 సంవత్సరాలు 14 साल तक वहां पर फंस गए। ఇంటికి రావడానికి లేదు. वो घर लौट कर आने के लिए नहीं है, కట్నం ఇవ్వాలి, वहां पर दहेज देना है। ఏమి తెచ్చుకోలేదు. उन्होंने कुछ नहीं लेकर आया साथ में। 14 సంవత్సరాలు అయిపోయాయి. 14 साल गुजर गए। యాకోబు అంటున్నాడు, याकूब कहते हैं టైం అయిపోయింది మామగారు, मेरा समय पूरा हो गया मामा जी। లీజ్
గడువు దాటిపోయింది, लीज का समय जो है वो निकल चुका है, నేను రాసిన అగ్రిమెంట్ అయిపోయింది, मैंने जो एग्रीमेंट लिखा था वो पूरा हो चुका है, నేను मैं నా భార్యలు मेरी వాళ్ళ पत्नियों को దాసీలు और मैं दासियों को మా लेकर, పిల్లలు मेरे बच्चों को लेकर మేమందరం మా ఇంటికి వెళ్ళిపోతాం, వదిలేసే మమ్మల్ని. हम सभी लोग हमारे घर चले जाएंगे, हमको छोड़ दो. అయ్యో అల్లుడు అట్లా వెళ్ళిపోతావా, आप क्या ऐसे ही चले जाओगे? అల్లుడు కొంచెం ఏమైనా సంపాదించుకొని వెళ్ళు, दामाद जी आप कुछ कमा कर जाओ. వట్టి చేతులు వెళ్తే खाली हाथ अगर మా जाओगे, చెల్లి ఏమంటుంది నన్ను, मेरी छोटी बहन क्या మా कहे, అన్నయ్య ఏమి ఇవ్వకుండా పంపించాడు అంటది కదా. मेरा भाई ने मुझे कुछ नहीं दिया, ऐसे ही भेज दिया. కొంచెం ఉండి थोड़ा सा कुछ समय और रुक कर డబ్బు సంపాదించుకొని వెళ్ళు. थोड़ा धन कमा कर जाओ. ఇప్పటి వరకు కట్టడానికి సరిపోయింది, अब तक जो भी कमाया था वो दहेज के लिए काफी है. ఇప్పుడు నువ్వు సంపాదించుకొని ఇంటికి వెళ్ళు. अब आप खुद के लिए कमाओ और घर जाओ. యాకోబు మళ్ళా కొంతకాలం అక్కడ ఉన్నాడు, याकूब और कुछ समय तक वहीं ठहर गए. లాభాన్ని వదిలిపెట్టడం లేదు. लाबान उन्हें नहीं छोड़ रहे. ఎందుకంటే किस लिए? యాకోబు కారణంగా లాభానికి లాభాలు ఎక్కువైనాయి. कि याकूब के कारण लाबान के लिए लाभ ज्यादा हो गए. లాభాను కుమారులు ఉన్నారు, और लाबान के बेटे भी थे. వారికంటే ఎక్కువగా పని చేసింది ఎవరంటే యాకోబు. उनसे ज्यादा काम किसने किया था? वो याकूब था. అందుకు వదిలిపెట్టడం లేదు. इसलिए लाबान उसे नहीं छोड़ रहे. ఒక రోజు एक दिन ఆ దేవుణ్ణి అడుగుతున్నాడు, वो परमेश्वर से पूछ रहे हैं, ప్రభు ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి, प्रभु और कितने समय तक यहाँ पर నేను रहना है? నీతో ఒక వాగ్దానం చేశాను, मैंने आपसे एक प्रतिज्ञा की थी. అదేమిటంటే वो क्या था? నీవు నన్ను ఇక్కడికి క్షేమంగా తీసుకొని వస్తే, आप अगर मुझे यहाँ पर सुरक्षित लेकर నన్ను आएंगे, ధనముతో తీసుకొని వస్తే, आप अगर मुझे धन के साथ నా लेकर आओगे, ధనములో దశమ భాగమును, मैं अपने धन में से दशवांश, ఆ తరువాత నీకు మందిరం ఇక్కడ కడతాను. और उसके बाद मैं आपके लिए मंदिर यहाँ पर నన్ను बांधूंगा. ఎప్పుడు తీసుకొని వస్తావు, मुझे फिर से कब ఇంకా लौटाओगे? ఎంత కాలం ప్రభు ఇక్కడ ఉండాలి. और कितने समय तक यहाँ पर रहना है? మరలా దేవుడి దర్శనం కలుగుతుంది. फिर से परमेश्वर का दर्शन मिलता దూత है. వచ్చి యాకోబుకి సలహా ఇస్తున్నారు. और स्वर्गदूत आकर याकूब को सलाह देते ఈ हैं. మాట యాకోబు తన భార్యలతో చెప్తున్నాడు, ये बात जो है याकूब अपने पत्नियों से कहते మీ हैं, నాన్నగారి ఇంటి నుంచి మనం పారిపోవటం లేదు, आपके पिता के घर से हम भागने नहीं ఆ वाले हैं. దేవుడు మనల్ని తీసుకొని వెళ్తున్నాడు. वो परमेश्वर हमें यहाँ से लेकर जाने ఇదిగో वाला దేవుడిని తోటి ఇలా మాట్లాడాడు. है. ये देखिए परमेश्वर ने ऐसे बात किया है. యాకోబుని భార్యలు నమ్మేశారు, याकूब को उनकी पत्नियों ने पूरा వారు भरोसा कर వెళ్ళటానికి लिया. సిద్ధపడ్డారు. वो जाने के लिए तैयार हो ఈ गए. లాభాన్ని ఇంట్లో లేనప్పుడు जब लाबान घर पर नहीं थे వారు బయలుదేరి పారిపోవటానికి సిద్ధపడ్డారు. और वो वहां से निकलकर भागने के लिए तैयार हो गए. పారిపోయారు. और वो वहां से भाग 3 गए. రోజులు అయిపోయింది, 3 दिन हो गए. వారు ముందుకు వెళ్ళిపోయారు. वो आगे चले गए. ఇప్పుడు యాకోబు తన భార్యలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. तो याकूब और उसकी पत्नी वहां पर बैठे थे. అనుకున్నారు उन्होंने सोचा లాభానికి రాడులే అనుకున్నారు. लाबान अब यहाँ पर नहीं आएंगे करके కానీ सोच लिया. లాభాన్ని వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాడు. लेकिन लाबान पीछे भागते भागते आया. పరిగెట్టుకుంటూ వచ్చి वो पीछे भाग भाग कर ఎందుకు ఈ आकर, పని చేశారని అడుగుతున్నాడు. आपने ये काम क्यों किया करके? నువ్వు అడిగితే నేను పంపించునా, क्या आप अगर पूछोगे तो मैं नहीं भेजूंगा? ఎందుకు నువ్వు దొంగతనంగా పారిపోతున్నావు. क्यों चोरी से आप यहाँ से भाग रहे हो? కాదు బామ్మగారు, వెళ్ళిపోవాలి వదిలేసేయి అంటాడు ఈయన. ऐसा नहीं है ससुर जी, मैं यहाँ से जाना है, हमें నేను छोड़ दीजिए. వెళ్ళిపోవాలి వదిలేసే నన్ను. हमें जाना है, हमें छोड़ दीजिए. సరే వెళ్తే వెళ్ళు గాని ठीक है, आपका अगर जाना है तो चले నువ్వు जाओ. దొంగతనం ఎందుకు చేసావు. आपने चोरी क्यों किया? దొంగతనమా, क्या ये चोरी है? నేను సంపాదించిన డబ్బు ఇది. मैंने कमाया हुआ धन है. నువ్వు అగ్రిమెంట్ ప్రకారంగా నాకు వచ్చిన మేకలు, నీ అగ్రిమెంట్ ప్రకారం నాకు వచ్చిన గొర్రెలివి. ये मेरे एग्रीमेंट के अनुसार ये मेरे पास आया हुआ भेड़ है, मेरे पास आई నేను हुई వాటి बकरी. గురించి మాట్లాడటం లేదు. मैं उनके विषय में नहीं बात कर रहा. తీసుకుపో వాటిని. आप उसे लेकर जाओ. నా దేవుళ్ళని ఎందుకు తీసుకొని వెళ్తున్నావు. और मेरे परमेश्वर को क्यों लेकर जा रहे हो? భగవాన్, सॉरी, मेरे भगवान को क्यों लेकर जा रहे हो? నా దేవుళ్ళని ఎందుకు తీసుకొని వెళ్తున్నావు. हाँ, और मेरे भगवान को क्यों लेकर जा रहे हो? నా దేవతలను ఎందుకు తీసుకొని వెళ్తున్నావు. और मेरे देवी देवताओं को क्यों लेकर जा रहे हो? మామగారు నేను తీసుకోలేదు, చెక్ చేసుకో నన్ను. ससुर जी मैंने तो कुछ नहीं लिया, आप चेक कर लो मुझे. అప్పుడు కుమార్తెలను అడుగుతున్నారు, तब बेटियों से वो पूछते हैं ఎవరమ్మా అంటే, कि किसने लिया है, किसने चुराया है, ఎవరు किसने ఎవరు దొంగతనం చేసింది. चोरी किसने की थी? రాహేలా లేయానా. राहेल ने की थी या लिया ने? రాహేల్ राहेल ने की थी. తన వెనకాల వచ్చేటప్పుడు దేవతలను తెచ్చుకుంది. वो जब जा रही थी वो अपने पीछे जो है देवी देवताओं को लेकर गई. దేవుడు దర్శనము కలిగినప్పుడు యాకోబును నమ్మినటువంటి ఈ భార్య, परमेश्वर का दर्शन जब उसे मिला था और उनका ही विश्वास किया था ये पत्नी, దేవుని దూతలు కలిసారని చెప్పినప్పుడు నమ్మినటువంటి ఈ భార్య, और परमेश्वर के दूत से जब ये मिले थे, इन बातों को भरोसा किया था वो ఆ पत्नी, దేవుణ్ణి వెంబడించకుండా తన తండ్రి దేవతలను ఎందుకు వెనకాల తెచ్చుకుంది. और उस परमेश्वर के ऊपर ना पीछे ना चलते हुए उनके पिता के देवी देवताओं को पीछे लेकर चली. అప్పుడు ఏం జరిగింది అక్కడ. तब वहां पर क्या हुआ? ఆమె అబద్ధం చెప్పి और उन्होंने झूठ बोला, అలాగే కూర్చుండిపోయింది. वैसे ही बैठ गई. చెకింగ్ చేసుకోనివ్వలేదు. वो वहां पे चेक करने के लिए नहीं दिया. ఆ దేవతలను వెనకాల తెచ్చుకుంది. वो देवी देवताओं को पीछे लेकर आ गई. తెచ్చుకున్నది. वो पीछे लेकर आ गई. ఐగుప్తు దేశంలో నుండి और मिस्र देश ఈ में से ప్రజలు కూడా అదే పని చేశారు. ये लोगों ने भी यही काम किया. యాకోబు భార్య కూడా అదే పని చేసింది. याकूब की पत्नी ने भी यही काम किया.
యెఫ్తా కుమార్తె ఆ పని చేయలేదు. यफ्ता और उसकी बेटी ने ये काम नहीं किया. వారు తమ దేవుణ్ణి వెనకాల తీసుకొని వెళ్ళారు. उन्होंने अपने परमेश्वर को उनके पीछे लेकर गए. తమ దేవుణ్ణి వెనకాల తీసుకొని వెళ్ళారు. अपने परमेश्वर को उनके पीछे తమ लेकर गए. దేవుడి యొక్క లేఖనాల్ని వాక్యాల్ని వెనకాల తీసుకొని వెళ్ళారు. उनके परमेश्वर के लेखा वचन को उनके पीछे ఆ लेकर गए. దేవుడు ఇచ్చినటువంటి నియమములను నిబంధనలు వెనకాల తీసుకొని వెళ్ళారు. वो परमेश्वर ने जो नियम और निबंध दिए थे उन्हें पीछे लेकर ఆ चले गए. దేవుని యొక్క ఆజ్ఞలను తమ వెనకాల తీసుకొని వెళ్ళారు. उस परमेश्वर की आज्ञाओं को पीछे लेकर चले ఆ गए ధర్మశాస్త్రం వారి వెంట తీసుకొని और వెళ్తున్నారు. वो व्यवस्था को उन्होंने अपने पीछे लेकर गए. అందుకు इसलिए చెడ్డ జనం మధ్యలోకి వెళ్ళినా కూడా చెడు పని చేయలేదు. इसलिए वो बुरे लोगों के बीच में गए तो भी बुरे काम नहीं किए. వీరిద్దరు కూడా वे दोनों लोग भी ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులై ఉన్నారు. प्रत्येक रूप से बनाए गए व्यक्ति थे. వీరిద్దరు కూడా ये लोग ఈ మంచి గుణములతోటి నింపబడినటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నారు. ये दोनों लोग अच्छे गुण से भरे हुए व्यक्ति के रूप में दिखाई पड़ते అయితే हैं. इसलिए ఒక రోజు ఏం జరుగుతుందంటే एक दिन क्या होता है, చాలా కాలం గడిచిపోయిన తర్వాత कुछ समय बीतने के बाद ఇశ్రాయేల్ ప్రజల మీద इस्राएल के लोगों के ऊपर శత్రువులు వచ్చి దాడి చేస్తున్నారు. शत्रुओं ने आक्रमण कर दिया, हमला कर दिया. అప్పటికి तभी యెఫ్తా ఒక గొప్ప సైన్యాధిపతిగా మార్చబడ్డాడు. यफ्ता जो है एक महान सेनापति। सेनापति के रूप में बन ఎవరు गया. ఈయన సైన్యము? इनका सेना क्या किसकी थी ఎక్కడి నుంచి వచ్చారు ఈయన సైన్యము? और इसकी सेना में लोग कहां से आए थे? ఎవరైతే ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నారో, जो लोग एयरफोर्स में खाली घूमते थे, చిల్లర చిల్లర అటు ఇటు తిరుగుతున్నారో, निकम्मे लोगों के समान ऐसे वहां यहाँ घूमते थे, వారిని ఆయన సైనికులుగా మార్చుకున్నాడు. वे लोगों को उसने उन यफ्ता ने अपने सैनिकों के रूप में వారికి बदल दिया. ఆయుధములను వాడటం నేర్పించాడు. उन्हें हथियारों को चलाना सिखाया, వారికి యుద్ధం చేయడం నేర్పించాడు. उन्होंने युद्ध करना सिखाया, వారికి అన్ని రకాలైనటువంటి శిక్షణ వారికి ఇస్తున్నాడు. अनेक हर एक प्रकार की शिक्षा उन्हें दी. వీరి సైన్యం ఇప్పుడు గొప్ప సైన్యంగా మార్చబడింది. इनकी जो ये जो సేనా హై. सेना है महान सेना के रूप में बदल दिया వీరి गया. పేరు ఇటు చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేశాలు వ్యాపించింది. और इनका नाम जो है आजू बाजू के देशों में इनका नाम पूरा हो गया. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర కూడా వెళ్ళిపోయింది. और इस्राएल के लोगों के बीच में भी इनका नाम ఇప్పుడు चलेगा. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడటానికి अब इस्राएल के लोगों को बचाने के लिए ఈ యెఫ్తా తప్ప ఎవరు కూడా లేరు. ये यफ्ता के भी अलावा और कोई भी नहीं है. అక్కడ ఉన్నటువంటి ఊరి పెద్దలు, वहां पर जो गांव के प्रमुख थे, ఇశ్రాయేల్ యొక్క పెద్దలైనటువంటి వారు, वो लोग इस्राएल के प्रमुख हुआ करते थे. న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు, जो न्यायियों के बीच में रहते थे, న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు, जो न्यायियों के जगह पर थे, వారు ఇప్పుడు యెఫ్తా దగ్గరికి వస్తున్నారు. वे लोग यफ्ता के पास आते हैं. యెఫ్తా, మా మీద కనికరం చూపించు, यफ्ता हमारे ऊपर दया दिखाओ, మా కోసం యుద్ధం చేయొచ్చు. हमारे लिए युद्ध करो. అప్పుడు యెఫ్తా ఏమంటున్నాడంటే, तब यफ्ता क्या कहता है, నన్ను నా సహోదరుల ఇంటి నుంచి తరివేసినప్పుడు, मुझे जब मेरे भाइयों ने मेरे घर से भगा दिया, నా తండ్రి నుంచి తరివేసినప్పుడు, और मेरे पिता के घर से मुझे जब भगा दिया, మీరు కూడా అవును ఇది సరే అని చెప్పి మీరు కూడా తరిమేశారు కదా, आप लोगों ने भी तभी हाँ ये सही है करके मुझे भगा दिए थे, ఇప్పుడు ఎందుకు నా వెనకాల వచ్చారు? तो अभी क्यों मेरे पीछे आ रहे हैं? అయ్యా అయిపోయింది, ఇది అయిపోయింది, క్షమించయ్యా అంటున్నారు. तो वो कहते हैं जो होना था वो हो गया, हमें क्षमा మర్చిపో, कर दो. గతాన్ని మర్చిపో, जो बीता हुआ है उसे भूल जाओ. మాతో తప్పు జరిగిపోయింది, हमसे गलती हो गई, మాతో అపరాధం జరిగిపోయింది, हमसे अपराध हो गया, మా కోసం యుద్ధం చేయొచ్చు అన్నాడు. हमारे लिए युद्ध करो करके कहते हैं. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానన్నాడు ఆయన. तो यफ्ता कहता है मैं परमेश्वर के पास जाकर बात करता ఆ हूँ. దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. जब परमेश्वर के पास जाकर वो बात మీరు करते ఇంటికి हैं, వెళ్ళిపోండి అని చెప్పాడు. उनसे कहा कि आप घर चले जाओ. ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళి, वो परमेश्वर के पास जाकर ఈ ప్రజలకు విరోధంగా నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను, इन लोगों के विरोध में मैं युद्ध करने के लिए जा रहा हूँ. నీవు నాకు తోడై ఉండి आप मेरी सहायता रहकर, నాకు సహాయం చేసినట్లయితే, आप अगर मेरी सहायता నాకు करेंगे, విజయం ఇచ్చినట్లయితే, अगर आप मुझे विजय कर నా दोगे, తరపు నుంచి నేను ఒక మొక్కు పెట్టుకుంటున్నాను, मेरी तरफ से मैं एक वहां पर మన్నత్. मन्नत रखूंगा. అదేమిటనగా, और वो मन्नत क्या होगा, నేను యుద్ధం నుండి విజయం సాధించుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు, मैं युद्ध से जब जीत कर अपने घर जाऊंगा, ఎవరైతే ఏదైతే నన్ను ముందు కలవడానికి వస్తారో, जो भी कोई मुझसे मिलने के लिए पहले आएगा, అది వ్యక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, वो एक व्यक्ति के रूप में हो सकता है या कुछ भी हो सकता है, ఎవరైతే నన్ను ముందు కలవడానికి వస్తారో जो भी सबसे पहले मुझे मिलने आएगा, వారిని నీకు నేను బలిగా అర్పిస్తాను. और उनको मैं आपको बलि के रूप में अर्पण करूंगा. దేవుడు అడగలేదు ఈ బలి. परमेश्वर ने ये बलि नहीं चाहा, उन्होंने नहीं मांगा. सॉरी, యెఫ్తా అంటున్నాడు, यफ्ता कहता है నేను ఇస్తానని कि చెప్తున్నాడు. मैं दूंगा, నేను ఇస్తానని చెప్పాడు. और मैं दूंगा करके कहा. ఎవరైతే ముందు నన్ను కలవడానికి వస్తారో जो भी सबसे पहले मुझसे मिलने के लिए आएगा, వారిని నీ కొరకు నేను బలిగా అర్పిస్తానని और చెప్పాడు. आपके लिए मैं उनका बलिदान कर दूंगा. దేవుడు ఎస్ అనలేదు, నో అనలేదు. परमेश्वर ने हाँ भी नहीं कहा, ना भी नहीं कहा. దేవుడు ఎస్ ని తీసుకొని ఆయన ముందుకు వెళ్తున్నాడు. परमेश्वर ने हाँ कहा है ऐसा सोच मानकर वो आगे बढ़ गए. దేవుడు ఆయనకి తోడున్నాడు. परमेश्वर उनके साथ थे. దీని ఆన్సర్ ఎస్. इसका आंसर यस था, हाँ था. దేవుడు ఆయనకి తోడై ఉండి परमेश्वर उनके साथ थे. ఏ ఏ
సైన్యం ఏదైతే యుద్ధం చేయడానికి యెఫ్తా వెళ్ళాడో और जिस सेना के ऊपर वो युद्ध करने के लिए गया, ఆ సైన్యమును యెఫ్తా ఓడించాడు. और उस सेना को यिप्तह ने हरा दिया. ఇశ్రాయేల్ యొక్క శత్రువులందరినీ కూడా ఓడించేశాడు. इजराइल देश के शत्रुओं को सबको हरा दिया. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాడు. अब वो घर जा रहे हैं. నాన్నగారు ఇంటికి వస్తున్నారని తెలిసి पिताजी घर पे आ रहे हैं, ये అందరికంటే ముందు సంతోషంగా ఆయన కుమార్తె పరిగెట్టుకుంటూ వెళ్తుంది. सबसे पहले खुशी के साथ उनकी जो बेटी है वो दौड़ते दौड़ते आती है, ఆయన తండ్రిని ఎదుర్కొంటుంది. और वो अपने पिता को ढूंढ रही है. తండ్రి విరిగిపోయాడు. और पिता जो है वो टूट गए, పూర్తిగా విరిగిపోయాడు ఆయన. वो पूरी तरह से टूट गए. ఎందుకంటే దేవుడితోటి ప్రమాణం చేశాడు ఆయన. क्योंकि उन्होंने परमेश्वर से वहां पे प्रतिज्ञा की थी. ఏమి ప్రమాణం చేశాడు? वो प्रतिज्ञा क्या थी? నేను ఎవరైతే నన్ను ముందు కలవడానికి వస్తారో कोई जो भी मुझसे पहले मिलने आएगा, వాడిని నీ కోసం బలిగా అర్పిస్తానని मैं చెప్పాడు. उनको आपके लिए बलिदान कर दूंगा. ఇప్పుడు ఆయన కుమార్తెను అర్పించాలి. अब उनकी बेटी का बलिदान करना है. కథ మొత్తం కుమార్తెతో చెప్పాడు. और पूरी कहानी वो अपनी बेटी से అప్పుడు कहा. కుమార్తె తండ్రితో ఏమంటుంది? तब बेटी ने पिता से क्या कहा? నీవు ప్రతిజ్ఞ చేసింది మనుషులతోటి కాదు, आपने प्रतिज्ञा किसी मनुष्य से नहीं की నీవు थी, దేవుడితో చేసావు. आपने परमेश्वर से प्रतिज्ञा की అయితే थी. इसलिए ఈ బలిగా నేను అర్పించబడక ముందుగా और इस बलिदान के रूप में मैं अर्पण करने से पहले ఒక పని చెయ్యి. एक काम करना. నాకు 2 నెలల సెలవు కావాలి. मुझे 2 महीने की छुट्टी चाहिए. 2 నెలల సెలవు కావాలి. 2 महीने की छुट्टी चाहिए. నేను ఒక కొండ మీదకి ఎక్కిపోతాను. मैं एक पहाड़ के ऊपर जाऊंगा. నా యొక్క స్నేహితురాలను తీసుకొని వెళ్తాను. मैं पहाड़ के ऊपर जाऊंगी. मैं अपने सहेलियों के साथ जाऊंगी. అక్కడ నేను वहां पर मैं దేవుని సాన్నిధ్యములో परमेश्वर के सानिध्य में విలాపం చేస్తాను. वहां पे विलाप करूंगी. నేను దేవుని సాన్నిధ్యములో परमेश्वर के सानिध्य में నన్ను నేను పరీక్షించుకుంటాను. मैं अपने आप को परीक्षा నా करूंगी. దేవుని సన్నిధిలో मेरे परमेश्वर के सानिध्य में నన్ను నేను అర్పించుకుంటాను. मैं अपने आप को अर्पण करूंगी. నాతోటి ఏమైనా తప్పు జరిగిందేమో, अगर मुझसे कोई गलती की हो నాతోటి गई हो, ఏమైనా పాపం జరిగిందేమో, या मेरे द्वारा कुछ पाप हुआ हो, నాతోటి ఏమైనా నేరం జరిగిందేమో, और मेरे यहाँ से कुछ अपराध हुए हो, నేను దేవుణ్ణి అడుగుతాను వెళ్ళి. मैं परमेश्वर से जाकर पूछूंगी. ఎందుకంటే इसलिए నేను చనిపోయిన తరువాత क्योंकि मेरे मरने के बाद దేవుణ్ణి కలవటానికి వెళ్ళాలి. परमेश्वर से मिलने के लिए जाना है. ఈ మరణం తర్వాత ఎక్కడికి వెళ్తున్నామే? ये मृत्यु होने के बाद कहाँ पर जाएगी वो? ఆమె దేవుడి సన్నిధికి వెళ్తుంది. वो परमेश्वर के सानिध्य में जाएंगी. శరీరము మట్టి కాబట్టి మట్టిగా మరలా కలిసిపోతుంది. और शरीर जो है मिट्टी है, और इसलिए मिट्टी में फिर से मिल जाएगा. ఆత్మ దాన్ని దయచేసినటువంటి దేవుడి దగ్గరికి తిరిగి వెళ్తున్నది. और आत्मा जो है परमेश्वर के पास वो फिर से लौट कर जाएगा. ఇప్పుడు ఏమంటుంది ఆమె? अब वो क्या कहती हैं? 2 నెలలు 2 महीने की, నన్ను నేను పరీక్షించుకోవాలి. 2 महीना मैंने अपने आप को परीक्षा करना है. ఆమె గురించి ఏం రాస్తారంటే, उनके विषय में क्या लिखा है? ఆమె ఏ పురుషుణ్ణి ఎరగదు అని రాశారు. वो किसी पुरुष को नहीं जानती है करके लिखा है. ఆమె తన శరీరమును శుద్ధముగా కాపాడుకున్నది. उन्होंने अपने शरीर को एक पवित्र रूप से अपने शरीर को చాలా పవిత్రంగా కాపాడుకున్నది ఆమె. और पवित्र रूप से उन्हें अपने शरीर पर కన్య అయినటువంటి మరియ ఆమె శరీరమును చాలా పరిశుద్ధంగా కాపాడుకున్నది. कन्या के रूप में जो मरिया थी, उन्होंने अपने शरीर को वैसे ही संभाला था. అందుకు దేవుడు ఆమెను అంగీకరించి इसलिए परमेश्वर ने उसे स्वीकार करके ఈ లోక రక్షకుడైనటువంటి క్రీస్తు యేసును इस संसार के उद्धारकर्ता यीशु मसीह को ఆమె గర్భంలోకి తీసుకొని వస్తున్నాడు. उनके गर्भ में लेकर आते हैं. ఇప్పుడు కన్యకగా ఉన్నటువంటి యెఫ్తా కుమార్తె अब कन्या के रूप में जो यिप्तह की बेटी है, ఆమె దేవుడి సాన్నిధ్యములకు వెళ్ళి वो परमेश्वर के सानिध्य में जाकर నాతోటి ఏమన్నా తప్పు జరిగిందేమో, పాపం జరిగిందేమో అని అడుగుతుంది. मेरे द्वारा कुछ पाप हुए हैं या कुछ अपराध हुए हैं, वो जाके पूछती है. ఇప్పుడు ఆమెకు కలిగినటువంటి స్నేహితురాండ్లు కూడా और उनकी जितने भी सहेलियां थी, ఈమె వంటి వారే కనిపిస్తున్నారు. और वो भी वैसे ही दिखाई पड़ती हैं. ఈమె ఆ అల్లరి మోకం తీసుకొని వెళ్ళటం లేదు. वो कोई निकम्मा कामों को साथ में लेकर नहीं जा रहे. చెడ్డ వ్యక్తులు తీసుకొని వెళ్ళటం లేదు. वो बुरे लोगों को साथ लेकर नहीं जा ఈమెతో रहे. పాటు ఉండి ఈమెకి సహాయం చేయగలిగినటువంటి ఆ యొక్క కన్యకలను తీసుకొని వెళ్తుంది. और इनके साथ इनकी सहायता करने के लिए वो दूसरे कन्याओं को ఆమె लेकर ఏ जाते हैं. రూపంలో ప్రార్థన చేసిందో తెలియదు. वो किस रूप में प्रार्थना किया है वो हमें नहीं ఆమె पता. ఏ మాటలతోటి దేవుని ప్రార్థన చేసిందో తెలియదు. किन बातों के साथ उन्होंने परमेश्वर से प्रार्थना की है ఆమె नहीं 2 पता. నెలల సమయంలో ఎన్ని గంటలు ప్రార్థన చేసిందో తెలియదు. और 2 महीने के समय में कितने घंटे उन्होंने परमेश्वर से ఆమె प्रार्थना की है రోజంతా ప్రార్థన చేసిందా లేదో మనకు తెలియదు. वो दिन पूरा उन्होंने प्रार्थना किया है कि मुझे नहीं पता. కానీ 2 మాసములు మాత్రము लेकिन 2 महीने तक का समय లోకము నుండి వేరు చేసుకున్నది. इस संसार से उन्होंने अपने आप को अलग తండ్రి कर ఇంటి दिया. నుండి తను తాను వేరు చేసుకున్నది. తండ్రి ఇంటి నుండి తను తాను వేరు చేసుకున్నది. पिता के घर से उन्होंने अपने आप को अलग कर दिया. ఆమె దేవుడి సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నది. वो परमेश्वर के सानिध्य में जाकर ఎందుకు? बैठी. किस लिए? ఎందుకంటే ఇక మీదట क्योंकि इसके ఆమె आगे శరీరములో ఉండదు. वो अपने शरीर में ఆమె नहीं रहेंगी. ప్రాణం పోతుంది. उनके प्राण चले जाएंगे. మనుష్య లోకములో ఉండదు. और मनुष्य के लोक में नहीं దైవ रहेंगे. లోకములకు వెళ్ళిపోవాలి. वो दैव लोक में चले దేవుడు जाएंगे. నన్ను అంగీకరించాలంటే और परमेश्वर अगर इन्हें स्वीकार करना है, నాకు ఇష్టం, దేవుడికి ఇష్టమైనటువంటి రూపంలో నేను ఉండాలి. और परमेश्वर को जो अच्छा लगने वाला रूप में मैं रहना है, దేవుడు నన్ను అంగీకరించాలంటే और परमेश्वर
मुझे स्वीकार करना है దేవుడికి ఇష్టమైనట్టుగా నేను నడవాలి, और परमेश्वर को जैसा अच्छा लगता है वैसा मैंने అప్పుడే चलना నేను है, పరలోకానికి और చేర్చబడతాను. तभी ही मैं स्वर्गराज में पहुंचाई जाऊंगा। అలాగ చనిపోతే ఎవరు పరలోకానికి వెళ్ళిపోరు, ऐसे ही अगर मर जाएगा तो कोई भी स्वर्गराज में అలాగ नहीं గుడికి जाएगा। వచ్చి వెళ్ళిపోయినంత మంది ఎవరు పరలోకానికి వెళ్ళిపోరు. ऐसे ही कलीसिया में आते जाएंगे तो कोई भी स्वर्गराज नहीं जाएगा। పరలోకమునకు వెళ్ళాలి అని అంటే, स्वर्गराज में अगर जाना దేవుడి है, సన్నిధిలోకి వెళ్ళాలి అని అంటే परमेश्वर के सानिध्य में నిష్ఠగా जाना है, ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, निष्ठा के साथ रहना है, पवित्रता से భయముతో रहना है, ఉండాలి, భక్తితోటి ఉండాలి. और डर के साथ रहना है, भक्ति के साथ रहना है। ఈమె తను తాను పరీక్షించుకుంటాను. इन्होंने अपने आप को परीक्षा रखी थी। 2 మాసములు కూడా 2 महीने तक पूरा దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉన్నది. परमेश्वर के सानिध्य में 2 बिताती है। మాసములు అయిపోయిన తర్వాత 2 महीना गुजरने के बाद ఆమెకు ఒక నమ్మకం కలిగింది, उन्हें एक विश्वास हुआ, ఇప్పుడు దేవుడు నన్ను అంగీకరిస్తాడు. अब परमेश्वर मुझे स्वीकार करेंगे। బలి రూపములో కాదు, बलि के रूप में नहीं। గమనించాలి ఈ మాట. आप लोग ध्यान दीजिए इस बात को। దేవుడు తన ఏకైక కుమారుడు క్రీస్తు యేసుని తప్ప ఎవరిని కూడా బలి రూపంలో అంగీకరించలేదు, అంగీకరించడు. परमेश्वर सिर्फ अपने एकलौते पुत्र को बलि के रूप में स्वीकार किया था, उसके अलावा किसी और को ప్రభు बलि के रूप में యేసు स्वीकार नहीं క్రీస్తు करेंगे। మాత్రమే మానవ బలియాగంగా అర్పించబడ్డాడు. और प्रभु यीशु मसीह ही सिर्फ मानव के रूप में जो है बलिदान दिए गए हैं, और कोई नहीं। ఆయనను మాత్రమే దేవుడు అంగీకరించాడు, उनको ही परमेश्वर ने स्वीकार ఎవరిని किया, అంగీకరించడు. और किसी और को स्वीकार ఈమె नहीं ప్రాణం करेंगे। పోతున్నది ఇప్పుడు. और इस लड़की की जो है प्राण जा रही ఈ है, ప్రాణం పోయినప్పుడు ये जब प्राण निकल रहा ఆమె था, ఆత్మలోకానికి వెళ్ళాలి, वो आत्मा जो है वो लोक में जाना है, ఆత్మల లోకానికి వెళ్ళిపోవాలి. आत्मा के लोक में जाना है। ఆత్మల లోకం ఎక్కడున్నది? आत्मा का लोक कहाँ అది है? దేవుడి సన్నిధిలో वो ఉన్నది. परमेश्वर के सानिध्य ఆ में, లోకములకు వెళ్ళాలి గనుక और उस लोक में जाना है, ఆమె इसीलिए ఆత్మను శుద్ధము చేసుకుంటుంది. ఇప్పుడు इसलिए उन्होंने आत्मा को शुद्ध कर रही है, ఆమె మనస్సును శుద్ధం చేసుకుంటుంది, अपने मन को शुद्ध कर रही है, ఆమె శరీరమును ఇంకా శుద్ధం చేసుకుంటుంది, अपने शरीर को और शुद्ध कर रही है, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటుంది. परमेश्वर के पास क्षमा को मांग ప్రభు रही है। తెలిసి తెలియక ఏమైనా తప్పు చేశానో క్షమించని అడుగుతున్నది. ये प्रभु जानते अनजाने जाने अनजाने में कुछ गलती है, मुझे నన్ను माफ करो, స్వీకరించు నీ రాజ్యములో, आपके राज्य में मुझे स्वीकार నన్ను कीजिए, స్వీకరించు నీ రాజ్యములో. आपके राज्य में मुझे स्वीकार कीजिए। 2 మాసములు అయిపోయిన తర్వాత 2 महीने पूरे होने के ఆమెకి बाद ఇప్పుడు పూర్తి నమ్మకం కలుగుతుంది, और उनके मन में पूरा विश्वास आ गया, ఆమె దేవుడి దగ్గరికి చేరిపోతుందని. वो परमेश्वर के पास पहुंचाई जाएंगी అందుకు करके। తండ్రితో అంటుంది, इसलिए पिता से कहती हैं, నీవు చేసుకున్నటువంటి మొక్కు తీర్చే సమయం అయింది నాన్న, आपने जो मन्नत मांगी थी वो मन्नत पूरा करने का समय आया है, నేను సిద్ధముగా ఉన్నా అంటది. और मैं तैयार के साथ तैयार ही हूँ। యెఫ్తా వెళ్ళి ఆ కుమార్తెను బలిగా అర్పిస్తారు. यफ्ता लेकर जाकर अपनी बेटी को बलि अर्पण करते हैं। అయితే ఇశ్రాయేలు ప్రజలు तो इजराइल के देश ఈ రోజు కూడా आज के दिन भी ఆ కుమార్తెను జ్ఞాపకం చేసుకొని, उस बेटी को याद करते हुए, ఆ ఘటనను జ్ఞాపకం చేసుకొని, उस घटना को याद करते हुए, ఆ దినము ఆ తారీఖును జ్ఞాపకం చేసుకొని वो दिन और तारीख को याद करते हुए 3 రోజుల పాటు ఆమె కొరకు దుఃఖము చేస్తూ ఉంటారు. 3 दिन तक वो शोक मनाते हैं उस घटना ఈ को याद రోజు करते కూడా ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. हैं। आज के दिन भी उस घटना को याद करते हैं। ఈ उस ఘటన घटना జరిగి వేల సంవత్సరాలు అయిపోయింది. इस घटना को घटे हुए हजारों साल हो गए। ఏమి చెప్తున్నాడు దేవుడు ఈ రోజు మనతోటి? परमेश्वर हमसे क्या बात कर रहे हैं? నీవు నా దగ్గరికి రావాలంటే, अगर आप मेरे पास आना నా है, రాజ్యంలోకి చేర్చబడాలంటే, मेरे राज्य में आपका प्रवेश अगर నాకు चाहना है, ఇష్టమైనటువంటి సంతానముగా మార్చబడాలంటే मुझे अच्छा लगने वाला संतान के रूप में बदलाना నీవు है, కూడా శుద్ధి చేయబడాలి, आपको भी शुद्धिकरण करना है, నీవు కూడా పవిత్రంగా ఉండాలి, आपको भी पवित्र रहना है, నీవు కూడా లోకం నుండి వేరు చేయబడాలి, आप भी इस संसार से अलग होना है, నీవు ఎల్లప్పుడూ కూడా మంచిలో నడవాలి, आप हमेशा सही रास्ते में चलना है। నీవు చెడ్డ ప్రజల మధ్యలో ఉన్నా కూడా अगर आप बुरे लोगों के बीच में क्यों ना చెడుతనం हो, నీలోకి రాకూడదు. वो बुराई आपके अंदर नहीं నీవు आना। అపరాధుల మధ్యలో ఉన్నప్పటికీ आप కూడా अपराधियों के बीच में हो, నీలోకి అపరాధం రాకూడదు. आपके अंदर अपराध నీ नहीं आना। పాపల మధ్యలో ఉన్నప్పటికీ आप కూడా पापियों के बीच में क्यों ना నీలో हो, పాపం రాకూడదు. आपके अंदर पाप नहीं ఎటువంటి आना। చెడు గుణ లక్షణములు कैसे भी बुरी गुण और लक्षण నీలోకి రాకూడదు. आपके अंदर नहीं आना। ఎటువంటి తప్పిదనములు, और कोई भी गलत काम ఏ చెడ్డతనము కూడా और कोई भी बुराई నీలోకి రాకూడదు. आपके अंदर नहीं నిన్ను నువ్వు आना है। కాపాడుకోవాలి, आपने अपने आप నీ को बचाना है, శరీరాన్ని కాపాడుకోవాలి, अपने शरीर को నీ बचाना है, మనస్సును अपने కాపాడుకోవాలి, मन को నీ बचाना है, ప్రాణాన్ని अपने కాపాడుకోవాలి, प्राण को నీ बचाना है, ఆత్మను నీవు కాపాడుకోవాలి. और अपनी आत्मा को आपने बचाना है। Praise the Lord, hallelujah. हालेलुया, Hallelujah. हालेलुया। పరలోకంగా అందరూ వెళ్ళాలనుకుంటారు. स्वर्गराज को सभी लोग जाने की इच्छा रखते हैं, పరలోకంలో నువ్వు చేర్చబడాలి, స్వీకరించబడాలి. पर और स्वर्गराज में आपको पहुंचाया जाना है और वहां पर आपका स्वीकार भी ఆ करना है। దేవుడు నిన్ను స్వీకరించే విధముగా నీవు సిద్ధపడాలి. वो परमेश्वर आपको स्वीकार करने योग्य आपको अपने आप को तैयार నువ్వు करना ఏ है। లోకంలో ఉంటున్నావో నీకు తెలుసది. आप किस लोक में रहते हो आप अपने आप को जानते ఆ हैं, లోకము నీలోకి రాకుండా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. और वो संसार आपके अंदर आए बिना अपने आप को आप ही बचाना है। దేవుడు ఆ రీతిగా నిలవడానికి, परमेश्वर उस रीति से चलने के लिए నిన్ను నడిపించబడడానికి, और आपको चलाने के लिए నీవు సంరక్షించబడడానికి, और आपकी रक्षा करने के నీవు लिए స్థిరముగా ఉండడానికి और आप स्थिर रहने के తన लिए ఆత్మాభిషేకం నీకు కలుగు చేయనుగాక. और उनकी आत्मा और अभिषेक आपको मिले। దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగుండి తన రాజ్యంలో నేను చేర్చుకోవడానికి సిద్ధపరచునుగాక. परमेश्वर हमेशा आपके साथ रहते हुए उनके राज में आपको स्वीकार करने के लिए వాక్యము స్వీకరించి इस वचन को स्वीकार వాక్య करके ప్రకారంగా నడిచి इस वचन के अनुसार चलते हुए ఆయన రాజ్య వారసులుగా చేర్చబడు. उनके राज के वारिस के समान आप लोग पहुंचाए जाए। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. परमेश्वर आप सभी को आशीष दे। ఆమేన్, ఆమేన్. आमेन, आमेन।